చంద్రబాబు గారు కుప్పం టూర్ జగన్కి ఒక షాకింగ్ పరిణామం అవుతుంది. ఎందుకంటే కుప్పం తను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత 2 రోజుల పాటు కుప్పంలో టూర్ చేయబోతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకి ఒక ధమ్కీలు ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు అన్నిట్లలో కూడా విజయం సాధిస్తూ వచ్చింది వైసీపీ. అసలు చంద్రబాబు నాయుడినే బయటికి తిరగనివ్వకుండా చేయాలని ప్రయత్నిస్తే అందుకే చంద్రబాబు గారు భువనేశ్వర్ గారిని అక్కడ కూర్చోబెట్టి తన యాక్టివిటీ తాను చేసుకుంటూ వచ్చారు. అక్కడ అనేక సార్లు తిరిగారు. ఈ దఫా తిరిగినన్ని సార్లు కుప్పంలో ఎప్పుడూ తిరగలేదు. ఓవరాల్గా కుప్పం టూర్లో ఆయన మాట్లాడిన మాటలు అక్కడ మంచి మెజార్టీ తెచ్చిపెట్టే ఇప్పుడు కుప్పంకి ముఖ్యమంత్రి హోదాలో మరొకసారి వెళ్తున్నారు. 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ సందర్భంలో కావాలని చెప్పి రివర్స్ ఎత్తుగడ వేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది. కుప్పంలో టీడీపీని ఖాళీ చేస్తామని గతంలో ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనేక మార్లు చెప్పారు. కాబట్టి దీన్ని సవాల్గా తీసుకున్నట్టు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ప్రస్తుతం కుప్పంకి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ నాయకులకి టచ్లోకి తీసుకొచ్చారు. కుప్పంలో వైసీపీని వీడి భారీగా చేరేటటువంటి అవకాశం ఉంది. వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.